హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎస్క్యూఎల్ సిరీస్ వీడియోస్ని కంటిన్యూ చేస్తూ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇన్ ఎస్క్యూఎల్. స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేటివి ఏంటివి, అవి ఎందుకు వాడతారు, వాట్ ఆర్ అంటే దాని యొక్క అడ్వాంటేజెస్ ఏమి, డిసడ్వాంటేజెస్ ఏమి, ఓకే, దాని యొక్క సింటాక్స్ ఏంటి అని చెప్పి అయితే మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా నేనైతే చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టోర్డ్ ప్రొసీజర్స్ వాట్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రీ కంపైల్డ్ స్టేట్మెంట్స్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ ఎవర్ వి రైట్ ఎనీ ఎస్క్యూఎల్ క్వరీస్. ఓకేనా. స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రీ కంపైల్డ్ స్టేట్మెంట్స్. స్టోర్డ్ ప్రొసీజర్ అనేది ఒక సెట్ ఆఫ్ ప్రీ కంపైల్డ్ స్టేట్మెంట్స్. అది మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అని చెప్పి అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెన్ ఎవర్ వి రైట్ ఎనీ క్వరీస్ 3 ఆపరేషన్స్ విల్ పర్ఫార్మ్. అంటే మనం ఎప్పుడైనా మనం ఎస్క్యూఎల్లో మనం ఏదైనా క్వరీస్ రాసేటప్పుడు విల్ పర్ఫార్మ్ 3 ఆపరేషన్స్ అన్నట్టు. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే క్రియేట్ ద ప్రొసీజర్ని క్రియేట్ చేయడం, కాల్ ద ప్రొసీజర్ని కాల్ చేయడం. ఓకేనా. అక్కడ మనకి ఏంటంటే ప్రొసీజర్ని ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేయాలి అంటే మనం 3 కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఫస్ట్ వన్ ఈజ్ మనకి ఏంటంటే క్రియేట్ ద ప్రొసీజర్ని క్రియేట్ చేయడం. నెక్స్ట్ ప్రొసీజర్ని ఎలా కాల్ చేయడం అనేది మనం బేసిక్గా చూసుకోవాలి. అంటే ఎలా కాల్ చేయాలి ఏంటి అనేది. ఓకేనా. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నాం. ఇక్కడ ఏమో నువ్వు 2 టైప్స్ చెప్తున్నావు. అంటే క్రియేట్ ద ప్రొసీజర్ అనేది ఫస్ట్, దాని యొక్క సెకండ్ టైప్ ఏంటంటే ద సింటాక్స్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ప్రొసీజర్ అండ్ సింటాక్స్ చెకింగ్ విల్ బి డన్ and then we can call the procedure. These 3 are the major steps will perform while creating the stored procedure. అంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి 3 ఆపరేషన్స్ అనేటివి బేసిక్గా మనకి ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయి. అసలు స్టోర్డ్ ప్రొసీజర్స్ అది ఎలా ఉంటాయి, అది ఎలా చేయాలి అని చెప్పి అయితే ఇప్పుడు మనకు ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ అనేది ఏంటి. స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రీ కంపైల్డ్ స్టేట్మెంట్స్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ వీ కాల్ ఇట్. మనం ఎప్పుడైతే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని లేదా ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒకేసారి లేదా వన్ టైం మనము ఎవ్రీ టైం మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ క్రియేట్ ద ప్రొసీజర్ని క్రియేట్ చేయడం. సెకండ్ వన్ ఈజ్ కాల్ ద ప్రొసీజర్. మనకేం తెలియాలి, ఫస్ట్ ప్రొసీజర్ని ఎలా క్రియేట్ చేయాలి. సెకండ్ వన్ ఈజ్ మనం ప్రొసీజర్ని ఎలా కాల్ చేసుకోవాలి అనేది అయితే మనకు తెలియాలి. బేసిక్గా ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ whenever we want to perform any group of queries or group of statements within a single call. ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ ఆపరేషన్స్ని కానీ గ్రూప్ ఆఫ్ క్వరీస్ని కానీ మనం ఎప్పుడైనా విత్ సింగిల్ కాల్లో మనం పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైనా మనకి రీయూజబిలిటీ, ఇప్పుడు ఏదైనా ఒక 10 క్వరీస్ ఒకేసారి నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలాంటి టైంలో నేనేం చేస్తాను, మనకి ఏం చేస్తాం, ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది మనం వాడతాం. బేసిక్గా మనం దీనికి మీరు అడగచ్చు, అంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉన్న ఫంక్షన్ ఉన్న అంతే కదా, బేసికలీ మనం ఫంక్షన్ కూడా అదే చేస్తాం కదా అంటే ఫంక్షన్ విల్ రిటర్న్ ఓన్లీ 1 వాల్యూ. మనం ఎప్పుడైనా ఫంక్షన్లో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని పెట్టి మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది మనకి ఏం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ 1 వాల్యూ. స్టోర్డ్ ప్రొసీజర్స్ అలా కాదు, మనకి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని మనకి రిటర్న్ చేస్తుంది. అది డిఫరెన్స్ బిట్వీన్ స్టోర్డ్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్ వచ్చినప్పుడు నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మాత్రం స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏమన్నాం, ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ప్రీ కంపైల్డ్ కోడ్ అన్నాం విచ్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ వీ కాల్ ఇట్ అన్నాం. ఓకే. వైల్ రైటింగ్ ద క్వరీ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ 3 ఆపరేషన్స్ అన్నాం. ఫస్ట్ వన్ ఈస్ క్రియేట్ ద ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలి. సెకండ్ వన్ ఈస్ కాల్ ద ప్రొసీజర్ని ఎలా కాల్ చేయాలి. ఓకేనా. ఇక్కడ బేసిక్గా మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నాం అంటే దాని సింటాక్స్ అనేది మనకి ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ మనకు సింటాక్స్ టు క్రియేట్ ప్రొసీజర్ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే క్రియేట్ ప్రొసీజర్ నేమ్. ఇక్కడ మనకి పారామీటర్స్ అనేది ఇస్తాం. మామూలుగా ఏంటంటే @ అని చెప్పేసి అని మనం పారామీటర్స్ని ఇక్కడ పాస్ చేసుకుంటాం. యాజ్ బిగిన్ ఎండ్ బ్లాక్స్. ఇక్కడ మనకి సింటాక్స్ ఏంటి, క్రియేట్ ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్, యాజ్ బిగిన్. ఇక్కడ మధ్యలో మనం SQL స్టేట్మెంట్స్ అనేవి మనం రాసుకుంటాం. ఇదేంటంటే ఎండ్ బ్లాక్. ఓకేనా.
ఇప్పుడు బేసిక్గా మనకి అడ్వాంటేజెస్లోకి వద్దాం. అడ్వాంటేజెస్ అంటే ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ వాడడం వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? If you are using any stored procedure concepts, you have to know the advantages and disadvantages of that concept. Okay na? Related to that advantages, it is faster and it executes faster. Okay na? It is a pre-compiled, already cheppam, it is a pre-compiled. Okay, it reduces network traffic in the sense whenever we are performing any group of statements, it will avoid network traffic అనేది అవాయిడ్ అవుతుంది. It is reusable, చెప్పాం ఆల్రెడీ, it is reusable. ఓకేనా? it is security, its security is high, the security is high అన్నా. ఓకేనా? దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఓకేనా? ఓకే, ఈ సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ అనేవి కూడా మనకు ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డీబగ్. ఎప్పుడైనా మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కానీ గ్రూప్ ఆఫ్ కోడ్ని కానీ మనం డీబగ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం కన్స్యూమింగ్ అనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డీబగ్ అన్నట్టు. need expert developer since difficult to write the code. And whenever we want to write the code in stored procedures, we have to know some of the deep concepts, like we have to perform well in while writing the stored procedure. With the minimum knowledge, we are not able to do a huge amount of task anamata. ఓకేనా? ఇది మనకి అంటే అది స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది ప్రాజెక్ట్ లెవెల్లో యూజ్ చేయాలంటే మనకి ఏం కావాలి? నీడ్ ఎక్స్పర్ట్ డెవలపర్స్ అనమాట. అంటే ఫ్రెషర్స్గా అలాంటివి మనకు డెవలప్ చేయడానికి కొంచెం టైం కన్స్యూమింగ్ అన్నట్టు. ఓకేనా? ఇట్ ఈస్ డేటాబేస్ డిపెండెన్సీ. ఇట్ ఈస్ ఏ డేటాబేస్ డిపెండెన్సీ అన్నాం. ఓకే, ఇట్ ఈస్ నాట్ పోర్టబుల్, ఇట్ ఈస్ నాట్ నాన్ పోర్టబుల్. ఓకే అన్న, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్. అంటే దీస్ ఆర్ ఆల్ ద డిసడ్వాంటేజెస్ అన్నట్టు. ఇక్కడ మనం ఏం చేసాం? మనం క్రియేట్ ద ప్రొసీజర్ సింటాక్స్ టు, ఇక్కడ మనం ఏం చేసాం? సింటాక్స్ టు క్రియేట్ ప్రొసీజర్. మనం ప్రొసీజర్స్ ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేట్ ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్, యాజ్ బిగిన్ ఎండ్ బ్లాక్స్, యాజ్ బిగిన్ ఎండ్ బ్లాక్ మధ్యలో మనం SQL స్టేట్మెంట్స్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అదేవిధంగా మనకి ఇప్పుడు సింటాక్స్ టు కాల్ ద ప్రొసీజర్. మనం ఇప్పుడు ఇంతకుముందు సింటాక్స్ టు క్రియేట్ ద ప్రొసీజర్ చూసాం. ఇప్పుడు సింటాక్స్ టు కాల్ ద ప్రొసీజర్, EXE అనే దాన్ని మనం వాడతాం. దాని ప్రొసీజర్ యొక్క నేమ్, ఏదైతే మనం నేమ్ ఇచ్చామో ఆ నేమ్, దానికి ఉన్న వాల్యూస్ని ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం. ఓకేనా? ఇది అబౌట్ స్టోర్డ్ ప్రొసీజర్స్. ఇప్పుడు మనం బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, stored procedure is a set of pre-compiled statements which will execute when we call it. Okay na? Whenever we want to perform a group of statements at a single call, we will use stored procedures. Okay, here while creating the stored procedures, we have to perform two operations. First one is create the procedure ni ela create cheyali. Second one is call the procedure. Okay na? First one is create the procedure. Okay na? Create the procedure koste ikkada nenu syntax ichchanu. Emani ichchanu? Create the procedure ante create procedure name, as begin end blocks. Okay na? ఇక్కడికి వచ్చేసరికి సింటాక్స్ టు కాల్ ద ప్రొసీజర్ అంటే EXE ప్రొసీజర్ నేమ్ అండ్ వాల్యూస్. ఇదండి క్రియేట్ ద ప్రొసీజర్, కాల్ ద ప్రొసీజర్, SQL స్టేట్మెంట్స్ అంటే మనకి తెలిసాయి అనమాట. ఇప్పుడు ఒకసారి ప్రీ కంపైల్డ్ అంటే నీకు ఎలా ఉంటుందో ఏంటో నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రీ కంపైల్డ్ అంటే చూపిస్తాను. ప్రీ కంపైల్డ్ అంటున్నారు కదా, ప్రీ కంపైల్డ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక స్క్రీన్ అనేది నేను మీకు చూపిస్తాను. ఆ స్క్రీన్ బట్టి మీకు నేను ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకా చూడండి, స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రీ కంపైల్డ్ స్టేట్మెంట్స్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ వి కాల్ ఇట్ అన్నాం. ఇప్పుడు ఒక క్వరీ, ఎప్పుడైనా మనం ఒక క్వరీ రాసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఫస్ట్ కంపైల్డ్ సింటాక్స్ ఎర్రర్స్, అంటే మనకి సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా లేవా చూసుకుంటుంది. నెక్స్ట్ దానికున్న ఇండెక్సెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు? ఇది నార్మల్ ప్రొసీజర్. అంటే నార్మల్ అంటే స్టోర్డ్ ప్రొసీజర్ యూజ్ చేయకుండా మనకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేది ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ ఇట్ విల్ చెక్ ద సింటాక్స్ ఎర్రర్స్ వైల్ వీఆర్ రైటింగ్ ఎనీ స్టోర్డ్ ప్రొసీజర్ ఆర్ ఎనీ టేబుల్ ఆర్ ఎనీ క్వరీ. It will check the first syntax error and then it will check the indexers. What are the indexers? There are two types of indexers.
ఫస్ట్ వన్ ఈస్ క్లస్టర్డ్ ఇండెక్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద క్వరీ. అంటే వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ ఎనీ క్వరీ ఇట్ విల్ పర్ఫార్మ్ దీస్ 3 టాస్క్స్. ఓకేనా. ఇప్పుడు ఒక 10 క్వరీలు రాశారు, 10 క్వరీలకు కూడాను ఇలాగే జరుగుతుంది అన్నట్టు. అంటే 10 క్వరీలు 10 క్వరీస్ రాసినా కూడా ప్రతిదానికి మనకి ఇలా ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు స్టోర్డ్ ప్రొసీజర్లో యూజ్ చేయకుండా నార్మల్ క్వరీని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా ఇలా జరుగుతుంది అన్నట్టు. కంపైల్ ఎర్రర్ సెట్ చేస్తుంది, ఇండెక్సెస్ చూసుకుంటుంది, క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెరాస్ వీ పాజింగ్ ఎస్క్యూఎల్ క్వరీస్ 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ బి డన్. ఫస్ట్ వన్ ఈస్ సింటాక్స్ చెకింగ్, ఆల్రెడీ చెప్పాను. ప్రాపర్ ప్లాన్ సెలెక్షన్, ఇండెక్సర్స్ ఆర్ అప్లైడ్ ఆర్ నాట్, ఇండెక్సెస్ అనేది ఉందా లేదో చూసుకుంటుంది. క్వరీ ఎగ్జిక్యూషన్ విల్ బి డన్. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది నార్మల్గా మనకి ఏంటి మన స్టోర్డ్ ప్రొసీజర్ యూజ్ చేస్తే, మనం ఒకవేళ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది యూజ్ చేస్తే ఎలా జరుగుతుందంటే ఫస్ట్ అనేది మనకి సింటాక్స్ చెకింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్ ప్లాన్ అనేది ఒక సెట్ చేసుకుంటుంది. ఓకేనా. ప్రాపర్ ప్లాన్ అనేది సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు దాని తర్వాత మనకి ఏమవుతుంది, ఎగ్జిక్యూటబుల్ ప్లాన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటబుల్ ప్లాన్ జరిగినప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 20 క్వరీస్ రాశాను. 20 క్వరీస్ రాసినప్పుడు నాకేమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకేనా. సింటాక్స్ అనేది చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత మనకి ఏం జరుగుతుంది, ప్రాపర్ ప్లాన్ అనేది చూసుకుంటుంది. ప్రాపర్ ప్లాన్ అంటే అది కరెక్ట్గా ఉన్నాయా లేవా, మనం ఏదైతే నేను సింటాక్సెస్ రాశానో అవన్నీ మనకి ప్రాపర్గా ఉన్నాయా లేవా చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత ఏం చేస్తుంది, అంటే ఏవైతే ముందుగా ప్రాపర్ ప్లాన్ అనేది చెక్ చేసిందో దాన్ని మనకి ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. దేంట్లో, ఎగ్జిక్యూషన్ ప్లాన్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ మనం కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా నీకు ఇదంతా జరగదు. ఏది సింటాక్స్ చెకింగ్, ప్రాపర్ ప్లాను అవన్నీ జరగదు. డైరెక్ట్ మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్లో మనకి ఆల్రెడీ మనం స్టోర్ చేసుకున్న క్వరీస్ ఉంటాయి కదా, డైరెక్ట్ అక్కడి నుంచి మనకి ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఏ ప్రొసీజర్ అన్నాం. చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం అంటే మనం ఎప్పుడైతే మనం ఫస్ట్ టైంని క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తామో లేదా స్టోర్డ్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తామే అప్పుడు మాత్రమే మనకి ఈ స్టెప్స్ అన్నీ జరుగుతాయి. వెరాజ్ వీఆర్ యూజింగ్ ద సేమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అగైన్ అండ్ అగైన్ ఇట్ విల్ నాట్ చెక్ ద టోటల్ ప్లాన్ లైక్ సింటాక్స్ చెకింగ్, ప్రాపర్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూటెడ్. It will not check. It will go to execution plan and then it will get executed అనమాట. డైరెక్ట్గా మనకి ఇక్కడి నుంచి డైరెక్ట్గా నువ్వు ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఎగ్జిక్యూషన్ ప్లాన్లో చెక్ చేసుకోవడం, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం, అంతే, ఇంకేం జరగదు. అదేవిధంగా నువ్వు నార్మల్ క్వరీ రాసినప్పుడు ఏం జరుగుతుంది, ఎవ్రీ టైం నువ్వు ఎన్నిసార్లు క్వరీ రాస్తే అన్నిసార్లు అనేది మనకి ఏమవుతుంది, ఈ 3 సింటాక్సెస్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అనేది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే దీన్ని బట్టి మనకి స్టోర్డ్ ప్రొసీజర్స్ యూజ్ చేయడం వల్ల మన టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. అదే కాకుండా మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కానీ గ్రూప్ ఆఫ్ క్వరీస్ని కానీ అటు సింగిల్ కాల్లో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ రెండు మనకి మేజర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ ప్లాన్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టోర్డ్ ప్రొసీజర్స్ విల్ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్. మనకు పారామీటర్స్ అని చెప్పి ఇక్కడ మనం పాస్ చేసాం కదా, ఇక్కడ మనం 2 రకాల పారామీటర్స్ అనేది మనం పాస్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్పుట్ పారామీటర్స్ ఎలా పాస్ చేయాలి, అవుట్పుట్ పారామీటర్స్ ఎలా పాస్ చేయాలో చెప్తాను. స్టోర్డ్ ప్రొసీజర్ విల్ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్ అండ్ అవుట్పుట్ పారామీటర్. ఇన్పుట్ పారామీటర్స్, ఇఫ్ యూ వాంట్ టు పాస్ ఎనీ డైనమికల్ వాల్యూ ఫర్ ఏ ప్రొసీజర్ we will use at a time for creating ఇదంతా కూడాను నెక్స్ట్ వీడియోలో నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఏమైందంటే మీరు దీంట్లో కన్ఫ్యూషన్ అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్టోర్డ్ ప్రొసీజర్స్ ఆర్ 2 టైప్స్. సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్, యూజర్ డిఫైన్డ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ద స్టోర్డ్ ప్రొసీజర్స్ డిఫైన్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకేనా. దాన్ని సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటారు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే